ఆంధ్ర కాశ్మీరంగా పేరొందిన లంబసింగి పర్యాటకులను సరికొత్త అనుభూతుల్లో ముంచెత్తడానికి సిద్దమవుతోంది. పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఇక్కడ అత్యాధునిక వసతులు ముస్తాబవుతున్నాయి. సుమారు 7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గ్లాంపింగ్ డోమ్ టెంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల రద్దీకి అనుగుణంగా వసతులను పెంచుతూనే స్థానికులకు ఉపాధి కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నది ఎంతో ప్రసిద్ధమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా పచ్చని కొండల మధ్య వెలసినటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయి. లంబసింగి అన్నది ఆంధ్ర కాశ్మీర్గా పేరుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పూనుకోవడంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టెంట్లను, డోమ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ఆ విశేషాలను ఈ యొక్క కథనంలో చూద్దాం. మంచు దుప్పటి కప్పుకున్న అందాలు, ఏడాది పొడవునా చల్లని వాతావరణం లంబసింగి సొంతం. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో రోజుకు 20,000 నుంచి 40,000 మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనూ వేల సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా వసతి కల్పన పెద్ద సమస్యగా మారింది. దీనిని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది. లంబసింగి హరిత రిసార్ట్స్లో ఇప్పటికే ఏసీ సూట్లు, నాన్ ఏసీ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే శాశ్వత నిర్మాణాలు అంటే ఆలస్యమవుతుండటంతో త్వరితగతిన లగ్జరీ వసతులు కల్పించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగానే కొత్తదనాన్ని కోరుకునే యువత కోసం కేరళ తరహాలో ప్రత్యేక గ్లాంపింగ్ టెంట్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 15 జియోడెసిక్ డోమ్ టెంట్ల నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 75% పనులు పూర్తికాగా మరో 2 నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. గ్లోబ్ ఆకారంలో ఉండే ఈ జియోడెసిక్ డోమ్ టెంట్లను హరిత రిసార్ట్స్ కొండపై సువిశాలంగా నిర్మిస్తున్నారు. ఒక్కొక్క టెంట్ సుమారు 725 చదరపు అడుగుల వైశాల్యంతో అత్యంత విలాసవంతమైన వసతులతో కూడి ఉంటుంది. ప్రతి టెంట్లో భారీ బెడ్, రాంకింగ్ చైర్, వార్డ్రోబ్, కాఫీ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు ప్రకృతిని తిలకించేందుకు వీలుగా ప్రత్యేక వ్యూ పాయింట్ బాల్కనీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ఏరియాతో పాటు రిసార్ట్లో విహరించడానికి ఈవీ బుగ్గీలు కూడా రానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే లంబసింగి రిసార్ట్స్లో మొత్తం గదుల సంఖ్య 30కి చేరుతుంది. చెరువుల యానమని మేఘాల కొండ అంటారు. అక్కడికి యూత్ అందరూ కూడా వేల మంది వస్తూ ఉంటారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే ఇంకా చాలా రోజు 30,000 నుంచి 50,000 మంది కూడా వస్తారు. తాజంగి రిజర్వేరు, అక్కడ బోట్ లైన్స్, జిప్ లైన్, బోటింగు, తర్వాత దగ్గరగా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక కొద్ది రోజుల్లో ఐటీడీఏ వారు ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియము కొన్ని కోట్లతో కూడా రెడీ అయిపోతుంది. తొందరలో కూడా పర్యాటకులకి అది కూడా అందుబాటులోకి వస్తుంది. 15 డోమ్ టెంట్లని 7 కోట్లతో కొత్తగా అదనంగా కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి. అవి కూడా ఇంకొక 2-3 నెలల్లో మన అధికారులంతా సిద్ధం చేస్తున్నారు. డోమ్ టెంట్స్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మన ఏపీటీడీసీ రిసార్ట్స్ 15 రూమ్లు చాలా సీజన్ వచ్చేసరికి ఆ రూమ్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు డోమ్స్ పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే లేట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ లేట్ అవుతుంది, త్వరగా పర్యాటకులకి ఇవ్వలేమని తొందరగా కొన్ని కోట్లు పెట్టి ఈ డోమ్ టెంట్స్ లగ్జరీస్గా కూడా 15 డోమ్ టెంటెడ్ కాటేజెస్ రెడీ అయిపోయి, ఎందుకంటే 15 టెంట్లు కూడా చాలా అద్భుతంగా డిజైన్ వస్తుంది. ఇంక్లూడింగ్ ఏసీతో వ్యూ పాయింట్ బాల్కనీ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. టూరిస్ట్ వన్స్ ట్రై చేశారంటే చాలా ఆనందం పొందుతారని నా అభిప్రాయం. లంబసింగిలో టూరిజం ప్రాజెక్టుల విస్తరణ, పర్యాటకుల తాకిడి పెరగడం వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక పర్యాటకుల సౌకర్యార్థం రిసార్ట్స్లో నగదు రహిత డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. యూనిట్ పెట్టిన కాడ నుంచి మరి మా ఊళ్ళో ఒక 7 మెంబర్స్కి ఉపాధి కల్పించారు. దానివలన కొంచెం మాకు ఉపాధి కలిగి కొంచెం పని చేసుకోవడానికి అవకాశం దొరికిందండి. ఇంతకుముందు అయితే ఏ పని చేసుకునే వాళ్ళం కాదు. అలాగే మాలాగే కొంచెం ఇంకా ముందుకి కొంచెం డెవలప్ అయ్యి ఇంకా మాలాగా మెంబర్స్కి జాయినింగ్ చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. డిజిటల్ మనం ఈ సైపింగ్ ద్వారా మనకు జరుగుతుంది. అమౌంట్ అంటూ ఏం తీసుకోవట్లేదు. ఫుడ్ కానీ లేకపోతే ఈ రూమ్ కానీ ఏది కూడాను క్యాష్ రూపంగా తీసుకోవట్లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది టూరిస్ట్ని సౌకర్యం బాగా అందిస్తున్నాము. వాళ్ళకి అందుతుందని అది ఆశిస్తున్నాం.
కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి లంబసింగి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, లంబసింగి నుంచి.